హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా 4వ యూనిట్ అయినటువంటి ఆర్థిక మౌలిక సదుపాయాల గురించి డిస్కస్ చేయడం జరుగుతుందండి. చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి టాపిక్ అని గుర్తుంచుకోండి. అయితే మౌలిక సదుపాయాలని వేటిని అంటారు అంటే, ఒక ప్రాంతంలోని లేదా ఒక దేశంలో రవాణా, నీటిపారుదల, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, శక్తి మరియు కమ్యూనికేషన్ వంటి ప్రాథమిక భౌతిక వ్యవస్థలన్నింటినీ కూడా ఈరోజు మనం మౌలిక సదుపాయాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ యొక్క మౌలిక సదుపాయాలు గనక ఏ యొక్క ప్రాంతంలో అయితే ఉన్నట్లయితే ఆ ప్రాంతం త్వరగా అభివృద్ధి చెందడానికి కూడా అవకాశం అనేది ఉండడం జరుగుతుంది. అలాంటి మౌలిక సదుపాయాలను ఒక ప్రాంతంలో లేదా ఒక జిల్లాలో లేదా ఒక రాష్ట్రంలో కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం యొక్క భౌతిక మౌలిక సదుపాయాలను పెంపొందించే దిశగా నిరంతరం కూడా కృషి చేస్తూనే ఉండడం జరిగింది అని గుర్తుంచుకోండి. అలాంటి మౌలిక సదుపాయాలలో అత్యంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి మౌలిక సదుపాయం విద్యుత్ శక్తి. అలాంటి మౌలిక సదుపాయమైనటువంటి విద్యుత్ శక్తిని నిరంతరం కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం నిరంతర కృషి అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మౌలిక సదుపాయాల కింద అత్యంత ముఖ్యమైన రంగాలలో ఈ యొక్క విద్యుత్ శక్తి ఒకటి అని గుర్తుంచుకోండి. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి జల, ఉష్ణ, సౌర మరియు ఇతర పునరుత్పాదక వనరుల నుంచి విద్యుత్తుని అత్యుత్తమంగా ఉత్పత్తి చేయడం కోసం, అదేవిధంగా వినియోగించుకోవడం కోసం తెలంగాణ ప్రభుత్వం నిరంతరం కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్రంలో తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలను పెంపొందించడమే దిశగా తెలంగాణ ప్రభుత్వం తన యొక్క లక్ష్యాన్ని అయితే చేపట్టడం జరిగింది. అయితే విద్యుత్ రంగం యొక్క స్థూల రాష్ట్రీయ ఉత్పత్తి అనేది ప్రస్తుత ధరల వద్ద అంటే 2022-23లో మొదటి సవరించిన అంచనాల ప్రకారం 22,229 కోట్లు అనేది ఉండడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్. విద్యుత్ రంగం యొక్క స్థూల రాష్ట్రీయ ఉత్పత్తి ఎంత 2022-23లో అంటే 22,229 కోట్లు అని గుర్తుంచుకోండి. అది 2023-24కు వచ్చేసరికి ముందస్తు అంచనాల ప్రకారం 24,520 కోట్లకి చేరడం జరిగింది. అంటే గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 2,291 కోట్ల రూపాయలు అనేవి పెరగడం జరిగిందని గుర్తుంచుకోండి. కాబట్టి విద్యుత్ రంగం యొక్క స్థూల రాష్ట్రీయ ఉత్పత్తి 2023-24లో 24,520 కోట్లు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, విద్యుత్ లభ్యత, సరఫరా విధానం మరియు విద్యుత్ స్థాపిత సామర్థ్యం గురించి డిస్కస్ చేద్దామండి. 2023 డిసెంబర్ 1వ తేదీ నాటికి తెలంగాణ 19,475 మెగావాట్ల ఒప్పంద సామర్థ్యాన్ని కలిగి ఉండడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. 2023 డిసెంబర్ 1 నాటికి తెలంగాణ రాష్ట్రం 19,475 మెగావాట్ల ఒప్పంద సామర్థ్యాన్ని కలిగి ఉండడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రం యొక్క స్థాపిత సౌర విద్యుత్ సామర్థ్యం ఎంత? ఓకేనా, మన తెలంగాణ రాష్ట్రంలో సౌర విద్యుత్ సామర్థ్యం ఎంతగా ఉంది అంటే 6,123 మెగావాట్లుగా ఉండడం జరిగింది అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. 6,120 మెగావాట్లు అనేవి తెలంగాణ రాష్ట్ర సౌర విద్యుత్ స్థాపిత సామర్థ్యం అండి. అంటే మనం సౌర విద్యుత్తును ఎంతగా ఉత్పత్తి చేస్తున్నామంటే 6,120 మెగావాట్ల సామర్థ్యాన్ని అయితే కలిగి ఉండడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం లేదా లక్షణం ఏంటి అంటే, రాష్ట్ర వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరాను అందించాలి అని ఒక ప్రాథమిక లక్ష్యం అయితే పెట్టుకోవడం జరిగింది. అయితే 2023 డిసెంబర్ 21 నాటికి రాష్ట్రంలో మొత్తంగా 28,34,000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు అనేవి
రాష్ట్రంలో ఉన్నాయండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క డిజిట్ని గుర్తుంచుకోండి. ఎగ్జామినర్ డైరెక్ట్గా కూడా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి డిసెంబర్ 21, 2023 నాటికి రాష్ట్రంలో విద్యుత్ వ్యవసాయ కనెక్షన్లు ఎన్ని ఉన్నాయంటాడు? 28.34 లక్షల కనెక్షన్లు అని గుర్తుంచుకోండి. అయితే ఇందులో వ్యవసాయ ప్రయోజనాల కోసం వార్షిక విద్యుత్ వినియోగాన్ని కనుక పరిశీలిస్తే 2014-15లో 11,671 యూనిట్లను వాడుకోవడం జరిగింది. అయితే 2023-24 వచ్చేసరికి 19,995 యూనిట్లకి పెరగడం జరిగింది. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తెలంగాణ రాష్ట్ర ప్రారంభంలో 11,671 యూనిట్ల వార్షిక విద్యుత్ వినియోగం ఉంటే అది 2023-24 నాటికి 19,995 మిలియన్ యూనిట్లకు పెరగడం జరిగింది. ఇది గణనీయమైనటువంటి వృద్ధిని ప్రతిబింబించడం జరిగింది అని గుర్తుంచుకోండి. అదేవిధంగా వ్యవసాయ విద్యుత్ కోసం గరిష్ట డిమాండ్ కోసం 6,003 మెగావాట్లను చేరుకుందండి. వ్యవసాయ విద్యుత్ కోసం గరిష్ట డిమాండ్ వచ్చేసి 6,003 మెగావాట్లకు చేరడం జరిగింది. ఓకేనా? అదేవిధంగా మరొక టాపిక్ అండి, విద్యుత్ ప్రసారం మరియు పంపిణీ. అంటే రాష్ట్రంలో విద్యుత్తుని సరఫరా చేసేది ఒక సంస్థ, పంపిణీ చేసేది విద్యుత్తును ఉత్పత్తి చేసేది ఒక సంస్థ, దానిని పంపిణీ చేసేది మరొక సంస్థ అని గుర్తుంచుకోండి. అందులో భాగంగా తెలంగాణ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్, దీనినే మనం తెలంగాణ ట్రాన్స్కో అంటాము. ఇది ఏం చేస్తుంది అంటే విద్యుత్ కేంద్రాలు ఏవైతే ఉంటాయో అలాంటి విద్యుత్ కేంద్రాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్తుని సురక్షితంగా మరియు సమర్థవంతంగా ప్రసారం చేసేటువంటి ఒక బాధ్యతనైతే ఈరోజు తెలంగాణ ట్రాన్స్కో కలిగి ఉండడం జరిగింది అని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అందులో భాగంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రసార నష్టాలు వచ్చేసి 2.30% మాత్రమే పరిమితం చేయబడ్డాయి. అదేవిధంగా రాష్ట్ర గ్రేడ్ వచ్చేసి మార్చి 8, 2024న 15,623 మెగావాట్ల గరిష్ట డిమాండ్ను కూడా తీర్చడం జరిగింది. అదేవిధంగా మార్చి 14, 2024న 308.54 మిలియన్ల యూనిట్ల వినియోగాన్ని కూడా నమోదు చేసింది అని గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, తెలంగాణ జెన్కో మొత్తంగా 6,485.26 మెగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉందండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ప్రశ్న అడగడానికి కూడా అవకాశం ఉంది. తెలంగాణ జెన్కో యొక్క మొత్తం విద్యుత్ సామర్థ్యం ఎంత అని అడుగుతాడు. 6,485.26 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని కలిగి ఉండడం జరిగింది. ఇందులో 4,42.50 మెగావాట్లు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం థర్మల్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారండి. అంటే మన రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ ఉంటుంది, జల విద్యుత్ ఉంటుంది, సౌర విద్యుత్ ఉంటుంది. కాబట్టి వీటి యొక్క సామర్థ్యం పైన కూడా ఎగ్జామినర్ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. మొత్తంగా టీఎస్ జెన్కో యొక్క మొత్తం సామర్థ్యం ఎంత అని కూడా అడుగుతాడు. కాబట్టి 6,485.26 మెగావాట్ల సామర్థ్యం ఉండగా అందులో అత్యధికంగా థర్మల్ విద్యుత్ వాటా ఉంది 4,042.50 మెగావాట్లతో. అదేవిధంగా రెండవ స్థానంలో జల విద్యుత్ ఉంది 2,441.76 మెగావాట్లతో. అయితే సౌర విద్యుత్ వాటా కేవలం 1 మెగావాట్ మాత్రమే పరిమితమై ఉండడం జరిగిందని గుర్తుంచుకోండి. ఇదే విధంగా ఎంహెచ్ఎస్ పెద్దపల్లిలో కూడా 4.6 మెగావాట్ల సోలార్ పీవీ క్రిస్టలైన్ పవర్ ప్రాజెక్టు కూడా ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఇది 2024-25లో ప్రారంభించడానికి అవకాశం ఉంది అని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. తెలంగాణ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ లేదా టీఎస్ జెన్కో యొక్క మొత్తం
సామర్థ్యం ఎంత అని అడుగుతాడు. కాబట్టి 6485.26 అని గుర్తుంచుకోండి. ఇందులో అత్యధికంగా థర్మల్ విద్యుత్ వాటా ఉండడం జరిగింది. అదేవిధంగా రెండవ స్థానంలో జల విద్యుత్, ఇక మూడవ స్థానంలో సౌర విద్యుత్ వాటాలనైతే కలిగి ఉండడం జరిగింది. ఇక్కడ ఒక అంశాన్ని చూడండి, తెలంగాణ రాష్ట్రంలో గృహ, వ్యవసాయ, ఇతర కనెక్షన్ల గురించి డిస్కస్ చేద్దామండి. ఇందులో ఒక్క జిల్లాలో 100% అనుకుంటే మాత్రమే గుర్తుంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మేడ్చల్లో 100% విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయనుకుంటే ఆ జిల్లాలో 86.3% వ్యవసాయ గృహ కనెక్షన్లు ఉన్నాయి. రెండవది వచ్చేసి వ్యవసాయ కనెక్షన్లలో 1.3% ఉంది. ఇతర కనెక్షన్లు వచ్చేసి 12.4% అనేవి ఉండడం జరిగింది. ఇక కుమరం భీంలో 81.5%తో గృహ కనెక్షన్లు, 7.6%తో వ్యవసాయ కనెక్షన్లు, ఇతర కనెక్షన్లు వచ్చేసి 10.9 అండి. ఈ విధంగా గుర్తుంచుకోండి. ఇక్కడ నుంచి ఎగ్జామినర్ ఎలాంటి ప్రశ్న అడుగుతారో నేను చెప్తాను, జస్ట్ వీటిని గుర్తుంచుకుంటే సరిపోతుంది. గుర్తుంచుకోండి, వాటి యొక్క పర్సంటేజ్ అంతా అవసరం లేదండి. నేను చెప్పేది ఒక్కసారి క్లియర్గా గుర్తుంచుకుంటే సరిపోతుంది. అవి ఇందాక చూపెట్టినటువంటి కనెక్షన్ల వివరణ గురించి ఎగ్జామినర్ ఏ విధంగా ప్రశ్నలు అడుగుతారంటే, తెలంగాణలో విద్యుత్ కనెక్షన్లు వినియోగదారుల బేస్లో గృహ ఉన్నది, వ్యవసాయం ఉన్నది, పారిశ్రామిక మరియు ఇతర వినియోగదారులు అనేవి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉండడం జరిగింది. అయితే 2023-24 నాటికి రాష్ట్రంలో మొత్తంగా విద్యుత్ కనెక్షన్లు ఎన్ని ఉన్నాయంటే 183.23 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండడం జరిగింది. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 2023-24 నాటికి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ కనెక్షన్ల సంఖ్య ఎంత అని కూడా డైరెక్ట్ ప్రశ్న అడుగుతాడు. కాబట్టి 183.23 లక్షల విద్యుత్ కనెక్షన్లు. ఇందులో అత్యధిక వాటాలు ఏ కనెక్షన్లు కలిగి ఉన్నాయంటే మొదటి స్థానంలో గృహ కనెక్షన్లు అనేవి ఉండడం జరిగింది. దాదాపుగా 131.73 లక్షల గృహ కనెక్షన్లు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉండడం జరిగింది. అంటే 71.9% వరకు కూడా గృహ కనెక్షన్లు అనేవి ఉండడం జరిగింది. రెండవ స్థానంలో వ్యవసాయ కనెక్షన్లు దాదాపుగా 28.34 లక్షలండి. అంటే మొత్తంగా 100%లో 15.5% వాటాను కలిగి ఉండడం జరిగింది. అదేవిధంగా పారిశ్రామిక అండ్ ఇతర కనెక్షన్లు 23.15 లక్షలు, అంటే మొత్తంగా 12.6% ఈ యొక్క కనెక్షన్లను కలిగి ఉండడం జరిగింది. వీటి వరుస క్రమం పైన కూడా ఎగ్జామినర్ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకోండి. ఇక 22.79 లక్షల కనెక్షన్లతో హైదరాబాద్ రాష్ట్రంలోనే అత్యధికంగా వినియోగదారుల సంఖ్యని కలిగి ఉందండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మొత్తం కనెక్షన్లు 183.23 లక్షలు అనేవి రాష్ట్రంలో ఉంటే అందులో ఏకంగా 22.79 లక్షల కనెక్షన్లతో హైదరాబాద్ రాష్ట్రం అనేది అత్యధికంగా వినియోగదారుల సంఖ్యని కలిగి ఉన్నటువంటి జిల్లాగా ఉండడం జరిగింది. అదేవిధంగా అత్యల్పంగా విద్యుత్ కనెక్షన్లను కలిగి ఉన్నటువంటి జిల్లా కుమరం భీం ఆసిఫాబాద్ అండి. ఇక్కడ కేవలం 1,68,000 కనెక్షన్ల విద్యుత్ మాత్రమే ఉండడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, అత్యధికంగా విద్యుత్ వినియోగదారులను కలిగిన జిల్లా ఏది అంటే ఫస్ట్ హైదరాబాద్ అని గుర్తుంచుకోండి. సుమారుగా 22.79 లక్షలు ఉన్నది. అదేవిధంగా అత్యల్పంగా కుమరం భీం ఆసిఫాబాద్ ఉంది. 1,68,000 కనెక్షన్లతో అత్యల్ప సంఖ్యలో ఉండడం జరిగింది. ఇక మేడ్చల్ మల్కాజిగిరి గురించి డిస్కస్ చేసుకుంటే మేడ్చల్ మల్కాజిగిరిలో అత్యధిక శాతం గృహ వినియోగదారులను కలిగి ఉందండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అత్యధికంగా గృహ వినియోగదారులను కలిగి ఉన్నటువంటి జిల్లా ఏది అంటే మేడ్చల్ మల్కాజిగిరి అని గుర్తుంచుకోండి. అభ్యర్థులు గుర్తుంచుకోండి, ఇక్కడ మేడ్చల్ మల్కాజిగిరిలో 100% కనెక్షన్లు ఉన్నాయంటే మనం ఇందాక చూపెట్టుకున్నట్టు అక్కడ 86.3% గృహ కనెక్షన్లు ఉన్నాయి. వ్యవసాయ కనెక్షన్లు కేవలం 1.3% ఉండగా పారిశ్రామిక మరియు ఇతర కనెక్షన్లు 12.4% ఉండడం
జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మేడ్చల్ మల్కాజిగిరిలో అత్యధిక శాతం గృహ వినియోగదారులను కలిగి ఉంది. దాని 17.40 లక్షల కనెక్షన్లలో 86.3% యొక్క గృహ కనెక్షన్లే ఉండడం జరిగింది. అయితే శాతం పరంగా అత్యధికంగా గృహ కనెక్షన్లను మేడ్చల్ మల్కాజిగిరి కలిగి ఉండగా, సంఖ్యాపరంగా మాత్రం అత్యధికంగా గృహ కనెక్షన్లు కలిగిన జిల్లాగా హైదరాబాదే ఉండడం జరిగింది. రాష్ట్రంలో సంఖ్యాపరంగా మరియు అత్యధికంగా 18.47 లక్షల గృహ కనెక్షన్లు అనేవి హైదరాబాదులో ఉండడం జరిగింది. కాబట్టి ఇది గుర్తుంచుకోండి, అత్యధికంగా గృహ కనెక్షన్ల శాతం అంటే మాత్రం మేడ్చల్ మల్కాజిగిరి, సంఖ్య అంటే మాత్రం హైదరాబాద్ అని గుర్తుంచుకోండి. ఇక మరొకటి, అత్యధిక శాతం వ్యవసాయ కనెక్షన్లు అనేవి ఏ జిల్లాలో ఉన్నాయంటే శాతం పరంగా నాగర్ కర్నూల్లో అని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నాగర్ కర్నూల్లో గనక పరిశీలిస్తే ఇక్కడే 31.8% వ్యవసాయ కనెక్షన్లు ఉండడం జరిగింది. ఇందులో నాగర్ కర్నూల్లో మొత్తం కనెక్షన్లను 100% అనుకుంటే అందులో 57.7%తో గృహ కనెక్షన్లు, 31.8%తో వ్యవసాయ కనెక్షన్లు, అదేవిధంగా 10.4%తో పారిశ్రామిక మరియు ఇతర కనెక్షన్లు అనేవి ఉండడం జరిగింది. అంటే అత్యధికంగా మనకి ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు వ్యవసాయ కనెక్షన్లలో అత్యధికంగా ఎక్కడున్నాయంటే నాగర్ కర్నూల్ అండి. ఇక్కడ చూడండి ఒకసారి, సెకండ్ గ్రీన్ కలర్లో కనిపించేటి వ్యవసాయ కనెక్షన్లు. ఇందులో మేడ్చల్ మల్కాజిగిరి 1.3, కుమరంభీం 7.6, అదేవిధంగా హైదరాబాద్లో ఎటువంటి విద్యుత్ కనెక్షన్లు అనేవి లేవు, 0.00. ఇవన్నీ చూస్తూ ఉంటే అత్యధికంగా ఎక్కడ ఉన్నాయంటే వ్యవసాయ కనెక్షన్లు. ఇక చిట్ట చివరిగా నాగర్ కర్నూల్లో ఉండడం జరిగింది. 31.8%తో వ్యవసాయ కనెక్షన్ల పరంగా మొదటి స్థానంలో ఉండగా, రెండవ స్థానంలో మాత్రం జనగామ ఉండడం జరిగింది 31.2%తో. ఓకేనా, శాతం పరంగా అత్యధికంగా వ్యవసాయ కనెక్షన్లు నాగర్ కర్నూల్లో ఉండడం జరిగింది. దాని యొక్క మొత్తంగా 3.51 లక్షల కనెక్షన్లు అక్కడ ఉండగా అందులో 31.8% వ్యవసాయ సంబంధమైనవి. అంటే నాగర్ కర్నూల్లో మొత్తంగా 3.51 లక్షల కనెక్షన్లు ఉంటే అందులో 31.8% వ్యవసాయ సంబంధమైనవే. అదేవిధంగా అత్యధికంగా వ్యవసాయ కనెక్షన్లు సంఖ్యాపరంగా అత్యధికంగా ఏ జిల్లాలో ఉన్నాయంటే నల్గొండ జిల్లాలో ఉండడం జరిగింది. అక్కడ 2.31 లక్షల వ్యవసాయ కనెక్షన్లు అనేవి కలిగి ఉంది. కాబట్టి శాతం పరంగా అంటే నాగర్ కర్నూల్ అని గుర్తుంచుకోండి. సంఖ్యాపరంగా వ్యవసాయ కనెక్షన్లు అత్యధికంగా నల్గొండ జిల్లాలో ఉండడం జరిగింది. ఇక పారిశ్రామిక మరియు ఇతర కనెక్షన్లు అత్యధిక శాతంతో పాటు అత్యధిక సంఖ్యను కూడా హైదరాబాదే కలిగి ఉండడం జరిగింది. కాబట్టి పారిశ్రామిక మరియు ఇతర కనెక్షన్లు శాతం పరంగా అదేవిధంగా సంఖ్యాపరంగా అత్యధికంగా కలిగి ఉన్న జిల్లా ఏది అంటే హైదరాబాద్ అని గుర్తుంచుకోండి. ఈ యొక్క హైదరాబాద్లో మొత్తంగా 22.79 లక్షల కనెక్షన్లు ఉంటే అందులో 19% అంటే 4.32 లక్షల విద్యుత్ కనెక్షన్లు పారిశ్రామిక మరియు ఇతర కనెక్షన్లనే కలిగి ఉండడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, అత్యధికంగా గృహ కనెక్షన్లు శాతం పరంగా అంటే మేడ్చల్ మల్కాజిగిరి అని గుర్తుంచుకోండి. సంఖ్యాపరంగా అంటే మాత్రం హైదరాబాద్ అని. అదేవిధంగా వ్యవసాయ కనెక్షన్లు అత్యధికంగా శాతం పరంగా అంటే నాగర్ కర్నూల్, సంఖ్యాపరంగా అంటే నల్గొండ. అదేవిధంగా పారిశ్రామిక ఇతర కనెక్షన్లు శాతం పరంగా అన్న సంఖ్యాపరంగా అన్న అత్యధికంగా హైదరాబాద్ అని గుర్తుంచుకోండి. ఇవండి ఈ రోజుకు సంబంధించినటువంటి తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశం. థ్యాంక్ యూ.